ఇవాళ మేము ఏ ముహూర్తంలో స్టార్ట్ అయ్యామో కానీ హైదరాబాద్ నుంచి షిరిడీకి రావడానికి 24 అవర్స్ పట్టింది దగ్గరగా. 3:30కి ఎర్లీ మార్నింగ్ 3:30కి దిగాల్సిన ట్రైన్ మేము దిగేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అయింది. ఆల్మోస్ట్ 12 అవర్స్ డిలే ట్రైన్. ఈ వర్షం వల్ల దగ్గర 5 స్టేషన్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి. కామారెడ్డి, మేడ్చల్, బాసరా ఇలా 5 స్టేషన్స్ అయితే క్లోజ్లో ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ట్రైన్ అయితే చాలా డిలే నడుస్తుంది. అండ్ మేము నాగర్సోల్లో దిగేసరికి 1:30 అయింది టైం. ఇక్కడ నుంచి ఒక వ్యాన్ మాట్లాడుకొని మనం డైరెక్ట్గా షిరిడీకి అయితే వెళ్ళిపోవచ్చు. బస్ కూడా ఉంది. బస్సు వ్యాన్ రెండు సేమ్ ప్రైస్ ఉన్నాయన్నమాట. 150 రూపీస్ తీసుకుంటున్నారు ఈచ్ పర్సన్కి. మేమైతే దగ్గర 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము షిరిడీకి వెళ్ళాలి అని చెప్పేసి. బట్ ప్లాన్ అయితే ఎగ్జిక్యూటివ్ చేయలేదు. బట్ ఈసారి ఇయర్లో ఎట్లయినా కన్ఫర్మ్గా వెళ్ళాలి అని స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ రూమ్స్ చూస్తున్నాము. మనకి ఆటో దిగగానే రూమ్స్ చూపిస్తామని చెప్పేసి తీసుకొని వెళ్తారు కదా, వాళ్ళు త్రూ కూడా ఒకసారి మేము రూమ్స్ చూసాము. బట్ మాకు నచ్చలేదు. ఆయన అయితే అసలు మమ్మల్ని వదిలిపెట్టలేదు. లాస్ట్కి అయితే మేము ఆయన వదిలించుకొని మేము గూగుల్లో సెర్చ్ చేసి అయితే ఈ హోటల్కి వచ్చాము. సో రివ్యూస్ అంతా బాగున్నాయి. అండ్ హోటల్ కూడా మెయింటెనెన్స్, క్లీనింగ్ పరంగా కూడా బాగున్నాయి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. దీంట్లో 4 to 5 మెంబర్స్ ఈజీగా పడతారు. 2 బెడ్స్ వచ్చాయి అండ్ కబోర్డ్స్ వచ్చాయి. వాష్రూమ్ అంతా కూడా నీట్గా ఉంది, క్లీన్గా. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ మాకు అరౌండ్ 3,200 దాకా చెప్పినట్టున్నారు. మేము బార్గెనింగ్ చేస్తే 2,700కి ఇచ్చారు. ఈ హోటల్ పేరు వచ్చేసి సిటీ పాయింట్. ఇది టెంపుల్కి ఎదురుగానే ఉంటుందన్నమాట. సో మాకు కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాము. మేము వచ్చేసరికి లంచ్ టైం కూడా దాటిపోయింది. పాల ప్యాకెట్ తెచ్చుకొని కాఫీ పెట్టుకున్నాము, కొంచెం రిలాక్స్ అవుతుంది అని చెప్పేసి బ్రెయిన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మా దర్శనం ఎలా అయింది, ఇంకా ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.